మనము అల్లం వెల్లుల్లిపాయ ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటాం కదండీ! సో, అది ఒక 6 మంత్స్ వరకైనా సరే ఫ్రెష్‌గా ఉండాలి. ఎలాంటి స్మెల్ రాకుండా ఉండాలి అంటే అందులో ఒక ఐటెమ్ వెయ్యాలి. అదేంటి అనేది వీడియోలో ఎండ్‌లో చెప్తాను. మీరైతే అంతవరకి నా రొటీన్ అయితే చూసేసేయండి. సో, ఇంక ఎర్లీ మార్నింగ్ కదా! పసుపు వాటర్‌తో అయితే స్టార్ట్ చేసేసాను. సో, ఇవాళొచ్చేసి నేను నిన్న దోస బ్యాటర్ ఏసాను కదా! మల్టీగ్రెయిన్ దోస దాంట్లోకి పచ్చడేసి తీసేసాను. కొంచెం కొబ్బరి అండ్ అలాగే పల్లీలు, పుట్నాలు వేసి పచ్చడి చేస్తే ఈ దోసల్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మామూలుగా ఇడ్లీలోకైతే కొబ్బరి చట్నీ చాలా టేస్టీగా ఉంటుందంటారు కదా! అలా కాదు. ఈ దోస పిండిలో దట్టు మల్టీగ్రెయిన్ దోసలలో ఈ పచ్చడి ట్రై చేయండి. చాలా బావుంటుంది. అండ్ ఇక్కడ మనము బియ్యం దోసలైతే ఒక 4, 5 తిన్నా మనకి పొట్ట నిండినట్టు అనిపించదు. ఇదైతే 2 తింటేనే ఎనఫ్ అనమాట. సో, ఇంక ఇందులో నేను కొంచెం లైట్‌గా సాల్ట్ వేసేసుకున్నాను. మీరు ఇంకా కలర్ కావాలంటే షుగర్ వేసుకోవచ్చు. శనగపిండి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆనియన్ దోసలు వేసేసాను. సో, ఇంక పిల్లలు ఆనియన్ దోసలు ఇష్టంగా తింటారని వేసేసాను. ఇంకా వాళ్ళు తిని స్కూల్‌కి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేనైతే మంచిగా నా బ్రేక్‌ఫాస్ట్‌ని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. మంచిగా కొబ్బరి పచ్చడిలో పెట్టుకొని తింటుంటే ఉంటుంది హెవెన్ అనమాట. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిన తర్వాత మార్నింగ్ ఇంక ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి వంటైతే స్టార్ట్ చేశాను. సో, ఇవాళ లంచ్‌లోకి నేనొచ్చేసి ఎగ్ పులుసు చేశానండి. ఈ వీడియో కూడా మన ఛానల్‌లో ఉంది. చాలా చాలా టేస్టీగా అండ్ క్విక్‌గా అయిపోతుంది. అండ్ ఇంకా లంచ్ అయిపోయింది. ఇంట్లో వర్క్స్ అన్నీ అయిపోయాయి. ఇంక ఇవాళ అల్లం వెల్లుల్లిపాయ పొట్టు తీద్దామని అయితే కూర్చున్నాను. సో, ఇంకా అల్లం వెల్లుల్లిపాయ మనం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటాం కదా! లైక్ ఒక 1 కేజీ అలా తెచ్చుకున్నప్పుడు మనం ఇలా పేస్ట్ చేసి పెట్టుకుంటాము. సో, ఒక 1 మంత్ తర్వాత మనకి ఒక విధమైన స్మెల్ వస్తుంది. అండ్ ఆ ఫ్రెష్‌నెస్ గూడా పోతుంది కదా! అలా కాకుండా ఉండాలంటే దీంట్లో ఒక ఐటెమ్ వేసుకుంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది మనకి 6 మంత్స్ వరకి అలాగే ఉంటుంది. ఎలాంటి స్మెల్ రాకుండా. అదేంటి అని ఆలోచించుకుంటున్నారా? లెమన్. సో, మనము అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేటప్పుడు అందులో కొంచెం పసుపు, ఉప్పుతో పాటు లెమన్ జ్యూస్ గూడా వేసి మిక్సీ చేసేసుకొని ఒక డబ్బాలోకి తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నామనుకోండి మనకి 6 మంత్స్ వరకి స్మెల్ అనేది అలాగే ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి నాకు చెప్పండి. లేదా మీరు కూడా ఇలాగ చేసారో కూడా కామెంట్ చేయండి.